హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఓట్స్ మిల్క్ అన్నమాట. ఈ ఓట్స్ అనేవి హెల్త్కి ఎంతో మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ ఓట్స్ అనేవి తీసుకోవచ్చండి. అలాగే ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఓట్స్ మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వరకు కాచిన పాలు పోసుకుంటున్నానండి. మీరు పచ్చి పాలు పోస్తే కనుక పాలు మొత్తం కాగనివ్వాలి. చూసారు కదండి, పాలు వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓట్స్ అనేవి వేసేసుకుందాం. ఈ ఓట్స్ అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయండి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం. చాలా సింపుల్గా మనకి ఓట్స్ అనేవి ఉడికిపోయాయి కదండి. చూసారు కదండి, మనకి ఇలాగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఓట్స్ మిల్క్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఈ ఓట్స్లోకి పంచదార కానీ బెల్లం కానీ మన స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అదే షుగర్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేసేసి హనీ వేసుకోవడం మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓట్స్ మిల్క్ అనేవి తినొచ్చండి. ఎందుకంటే షుగర్ లెవెల్ అనేవి పెరుగు. అదే పాలల్లో మనం అటుకులు పోస్తే షుగర్ లెవెల్ అనేవి పెరుగుతాయండి. ఓట్స్లో అయితే షుగర్ లెవెల్ అనేవి పెరుగు అనమాట. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, కిస్మిస్ అలాగే బాదం వేసుకొని రెడీ చేసేసుకోవడమేనండి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుందండి.